బంగ్లాదేశ్ రెండుగా చీలిపోనుందా? బంగ్లాదేశ్ను సృష్టించిన భారత్కు దానిని విడగొట్టడం తెలీదా? అది కూడా మోదీ నాయకత్వంలోని శక్తివంతమైన భారత్తో స్నేహం చేస్తే లాభం, శత్రుత్వం వహిస్తే సర్వనాశనం. ఇది బంగ్లాదేశ్ అర్థం చేసుకుంటుందా? 2026 ప్రారంభంలో బంగ్లాదేశ్ రాజకీయ ముఖ చిత్రం అత్యంత కీలక మార్పులకు లోనవుతోంది. జులై విప్లవ వీరుడిగా కొనియాడబడ్డ అబూ సయీద్ వంటి వారిని ప్రజలు మెల్లగా మర్చిపోతున్నారు. ఇప్పుడు చర్చలన్నీ ఉస్మాన్ హాదీ మరియు తారిక్ రెహమాన్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇక రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రారంభంలో అంతర్జాతీయ గుర్తింపు పొందినప్పటికీ ప్రస్తుతం ఆయన ప్రభావం తగ్గుతోంది. యూనస్ కేవలం ఫోటోలకు ఫోజులిచ్చే వ్యక్తిగా మిగిలిపోయారని, ఆయన బీఎన్పీ పార్టీతో రహస్య ఒప్పందం చేసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీని ప్రకారం తారిక్ రెహమాన్ ప్రధాని అయితే యూనస్ ఆ దేశ అధ్యక్షుడిగా కూర్చుంటారని భావిస్తున్నారు. తారిక్ రెహమాన్ రాక బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక డార్క్ ప్రిన్స్ ఉదయాన్ని సూచిస్తోంది. ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలను స్థానిక మీడియా ఉద్దేశపూర్వకంగా తొలగిస్తూ ఆయనను ఒక పవిత్ర వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ఇక షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన వ్యక్తిగా, ఖలీదా జియా గృహ నిర్బంధంలో ఉండి కూడా దేశాన్ని వీడని వ్యక్తిగా చిత్రీకరించడం బీఎన్పీకి రాజకీయంగా పెద్ద ఆయుధంగా మారింది. ఇది ఆ పార్టీకి ప్రజల్లో సానుభూతిని పెంచుతోంది. ఇక బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులు తీవ్రవాద ఇస్లామిక్ భావజాలం వైపు మళ్లుతున్నట్టు కనిపిస్తోంది. డిసెంబర్ 18, 19 తేదీల్లో జరిగిన హింసాత్మక ఘటనలు మైనారిటీలకు, మీడియా స్వేచ్ఛకు మరియు ప్రగతిశీల ఆలోచనా పరులకు హెచ్చరికగా మారాయి. సాంస్కృతిక కేంద్రాలు, వారపత్రికా కార్యాలయాలను తగులబెట్టడం ఒక నిర్దిష్ట సిద్ధాంతాన్ని రుద్దేటువంటి ప్రయత్నం కనిపిస్తోంది. ఒకప్పుడు పక్కన పెట్టబడ్డ జమాయితీ ఇస్లామీ పార్టీ ఇప్పుడు దేశ అధికారాన్ని శాసించే శక్తిగా ఎదిగింది. ఇస్లామిక్ చట్టాల ద్వారా దేశాన్ని పాలించడానికి వారు సిద్ధమవుతున్నారు. అంతర్జాతీయ సమాజం ముందు తాము మైనారిటీలకు రక్షణ ఇస్తామని చెప్పుకోవడానికి ఒక హిందూ అభ్యర్థిని నిలబెట్టడం వంటి నాటకాలు ఆడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ తన స్నేహ హస్తాన్ని చాచినా బంగ్లాదేశ్లోని కొత్త పాలకవర్గం పాకిస్తాన్తో సన్నిహితంగా ఉండటానికి మొగ్గు చూపుతోంది. అయితే పాకిస్తాన్ ఇప్పటికీ బంగ్లాదేశీయులను తక్కువ చూపు చూసే ధోరణి మారలేదని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. సైన్యంలో కూడా జమాత్ మద్దతుదారులు పెరగడం వల్ల బంగ్లాదేశ్ సైన్యం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆర్థిక వ్యవస్థ మరియు భద్రతా వ్యవస్థ చిన్నాభిన్నమవుతున్న వేళ బంగ్లాదేశ్ ఒకే దేశంగా కొనసాగుతుందా లేదా అంతర్గత కలహాల వల్ల రెండుగా చీలిపోనుందా అనేది రాబోయే నెలల్లోనే తేలనుంది. ఫిబ్రవరి 12న జరగబోయే ఎన్నికలు ఈ మార్పుకు దిశానిర్దేశం చేయనున్నాయి. యూనస్ వంటి వారు తమ వ్యక్తిగత గౌరవం కోసం చేసే రాజకీయ ఒప్పందాలు సామాన్య ప్రజలకు భారంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.